అందరికీ నమస్కారం. నా పేరు శివేజీ. చూడండి, ఈ రోజుల్లో మోసపోయే వాళ్ళలో ఎక్కువగా ఎమోషనల్ డిజార్డర్కి గురైన వాళ్ళు లేదా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి గురైన వారు మాత్రమే ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారు. సో తర్వాత వాళ్ళు ఆ గ్యాప్ అలానే ఉండిపోతుంది. తర్వాత పెళ్ళైన తర్వాత భర్తతో సరైన ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం, లేదా పెళ్ళైన తర్వాత భార్య నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం, లేదా ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం. తర్వాత కొంతమంది తమ్ముళ్ళు లేని వారు, అరే ఇతను నా తమ్ముళ్ళలాగా ఉన్నాడే, లేదా అరే తమ్ముళ్ళు లేని లోటును తీరుస్తున్నాడే అని చెప్పి వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటారు. సో వీరి యొక్క ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఎదుటివాడు థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. సరైన సమయంలో వాడు వీళ్ళ గ్యాప్స్ని అన్ని ఐడెంటిఫై చేసి వాడు చాకచక్యంగా, ఎందుకంటే క్రూర ముఖము మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి వాడు వీళ్ళ గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలోనే వీళ్ళని నమ్మబలికే ప్రయత్నం చేస్తాడు. తద్వారా వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి మొత్తం చెప్పేస్తారు. వీళ్ళ బలహీనతలు ఇవన్నీ చెప్పిన తర్వాత కొంతమంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కొనసాగిస్తారు. సో వీరికి తెలియకుండానే వీరు ఒక ట్రాప్లో పడిపోతుంటారు. చూడండి, ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్కి గురైన వారు కేవలం నిరాక్షరాస్యులేనా? కాదండి, చదువుకున్న మహానుభావులు, స్కాలర్స్, ఓకే, ఇందులో కూడా ఉంటారు. ఏంటంటే వీరికి సబ్జెక్టు పైన అవగాహన ఉంటుంది, కానీ సమాజం పైన కానీ సమాజంలోని వ్యక్తుల పైన వీరికి ఎలాంటి అవగాహన ఉండదు. తద్వారా వీళ్ళ బలహీనతను బట్టి అప్పుడు వారు సరైన సమయంలో వీళ్ళతో బ్లాక్మెయిలింగ్కి, అంటే వీళ్ళతో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వీరు అప్పటికే ఎమోషనల్ డిజార్డర్లో ఉన్న వీరు ఈ దెబ్బతోని చాలా పీక్ స్టేజ్లో కృంగిపోతారు. తద్వారా వీరికి వీరే అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నాలు వాడు తీసుకొస్తాడు. అందుకోసమే ఎమోషనల్ ట్రాప్లో పడకండి, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి గురి కాకండి. కానీ నేను చెప్పే సందేశం ఏంటంటే, ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమను ఆశించకండి, కానీ సమాజానికి స్వచ్ఛమైన ప్రేమను అందించండి. మార్పు నీలో నుంచే మొదలవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జీవైజే.